అయినా అదేంటో మ్యాజిక్, నీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా యూట్యూబ్లో కింద కమెంట్స్లో ఒక 2 minutesలోనే దానికి ఒరిజినల్ వర్షన్ ఉంటుంది. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది, అందులోని జిందాబాద్ పాట ఇప్పుడు ఫేమస్ అవుతుంది ఈ టీజర్ వల్ల. భయ బాలకృష్ణ గారిది కొత్త సినిమా రాబోతుంది బాబీ గారి డైరెక్షన్లో. ఎప్పుడో 8 months ముందు ఈ మూవీ యొక్క గ్లిమ్స్ రిలీజ్ చేశారు భయ్య. అండ్ ఈరోజు టైటిల్ని రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్. బేసిక్గా డాకు అంటే రాబర్ ఆర్ బందిపోటు అనే ఒక మీనింగ్ వస్తుందంట. ఈ సినిమాలో బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు. బాబీ గారి డైరెక్షన్లో బాబీ డియోల్. యాక్చువల్లీ ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది భయ్య, 12th. బట్ గేమ్ చేంజర్ 10వ తేదీ రిలీజ్ అవబోతుంది. అండ్ బేసిక్గా బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య ఉండాలి ఈ సంక్రాంతి సీజన్కి క్లాష్. ఈసారి బాలకృష్ణ గారికి రామ్ చరణ్ గారికి ఉంది, చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్లీ చిరంజీవి గారు కూడా ఆ డేట్కే రావాల్సి ఉంది సంక్రాంతికి, బట్ గేమ్ చేంజర్ ఉంది కాబట్టి ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది, విశ్వంబర. అండ్ టీజర్లో తమనన్న కొట్టిన బీజియం కూడా కాపీనే అని అంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ తమనన్న కొత్త సాంగ్ కానీ కొత్త ఏదైనా కంటెంట్ వచ్చినా ఆయన్ని కాపీ అని అంటారు, అది కామన్ అయిపోయింది. అండ్ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ప్రైజ్ చేస్తారు. అయినా తమనన్న ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ కంటెంట్ వచ్చినా నీ నుంచి కాపీ అని ఖచ్చితంగా అంటారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్దైనా పక్కన పెడతారు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా అదే అంటారు. ఏంటి నీ తప్ప, లేకపోతే మాకే అలా వినపడుతుందా ఏంటో మరి. అయినా అదేంటో మ్యాజిక్, నీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా యూట్యూబ్లో కింద కమెంట్స్లో ఒక 2 minutesలోనే దానికి ఒరిజినల్ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ టీజర్ విషయంలో కోర్స్ నాకు టీజర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది బీజిఎం. అండ్ ఎక్కడో విన్నట్టు కూడా అనిపించింది. కోర్స్ తమనన్న ఏ బీజిఎంలో అయినా అలానే అనిపిస్తాయి. అండ్ ఈ టీజర్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది, అందులోని జిందాబాద్ పాట ఇప్పుడు ఫేమస్ అవుతుంది ఈ టీజర్ వల్ల. ఎందుకంటారు? కోర్స్ మ్యూజిక్ సిమిలర్గానే ఉందనుకోండి, అయినా మనకి ఎందుకు చెప్పండి కాపీయా ఒరిజినల్లా, మనకు సంబంధం లేదు. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఒక సీన్ని ఆ బీజిఎం ఎలివేట్ చేసిందా, ఆ సీన్కి ఈ బీజిఎం కరెక్ట్గా సరిపోయిందా, అంతే, అక్కడి వరకే చూద్దాం. ఆ బీజిఎంని ఇప్పుడు మనం కాపీ అన్నా కూడా సినిమా వచ్చిన తర్వాత తమనన్ని పొగుడతాం బీజిఎం బాగుంది అని చెప్పి. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా గురించి వెయిట్ చేద్దాం. అండ్ ఈరోజే కుబేరా గ్లిమ్స్ రిలీజ్ అయింది భయ్య, శేఖర్ కమ్ల గారి సినిమా. ధనుష్, నాగార్జున గారు కూడా అండ్ రష్మిక గారు కూడా ఉన్నారు. అది ఆ గ్లిమ్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, మీకు టీజర్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.